ఊటీ నుండి కోయంబత్తూరుకు వచ్చేసిన వెంటనే రెడ్ బస్ యాప్ లో బుక్ చేసుకున్న బస్సులో బయలుదేరిపోయా భయ్యా ఆ మహిమగల మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి ద మోస్ట్ హిస్టారికల్ అండ్ రిలీజియస్ ప్లేస్ అయిన మదురై 51 శక్తి పీఠాలలో ఒకటైన ఈ మధుర మీనాక్షి అమ్మన్ టెంపుల్ ని సాక్షాత్తు ఆ పరమశివుడే కట్టారని అలాగే మీనాక్షి అమ్మవారిని ఇక్కడే పెళ్లి చేసుకున్నారని మన వేద పండితులు చెప్తారు. 33,000 శిల్పాలతో 4 ముఖద్వారములు కలిగి 14 గోపురాల నడుమ ఏకశిలా మరకత రాయితో దగదగా మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి మన మీనాక్షి అమ్మవారు. అలాగే ఈ ప్లేస్ ని ఒక రిలీజియస్ ప్లేస్ గా కాకుండా ఇలా కూడా ఒక్కసారి చూస్తే మన పూర్వీకుల శిల్ప ప్రావీణ్యం ఇంకా ఆ ఆర్కిటెక్చర్ మోడర్న్ టెక్నాలజీతో కూడా మ్యాచ్ చేయలేనంత గొప్పగా ఉంటాయి. ప్రతి గోపురంలో ఉన్న చిన్న చిన్న డీటెయిలింగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉండడం మార్వెలస్ అంతే. దట్స్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ ప్రైడ్. అయ్యో నేను ఈ కథ చెప్తూ ఆల్మోస్ట్ మధురై దగ్గరలోకి వచ్చేసా. అయితే రేపు మర్చిపోకుండా వచ్చేయండి, కలిసి అమ్మవారిని దర్శించుకుందాం. అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.